నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్న తల్లిగారికి వందనాలు, పాస్టర్ గారు, పాస్టర్ గారికి. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కేవలం దేవుడు ఇచ్చిన ఆ యొక్క గొప్ప భాగ్యమని నమ్ముతున్నాను. దేవుని ప్రణాళికలో భాగంగా మిమ్మల్ని కలవడానికి దేవుడు ఈరోజు కృప చూపించాడు. మరి ఇక్కడ రావడానికి మరి నన్ను పాస్టర్ రిచర్డ్ గారు ఆహ్వానించి ఇలా పాస్టర్ గారితో కూడా మాట్లాడడం చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. బైబిల్లో నుంచి యోహాను సువార్త తెరుద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. మీ దగ్గర ఉన్న బైబిల్లో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతానండి. మీరు బైబిల్లో ఉన్నట్లయితే బైబిల్ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎదుకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటుని ఇంకా 2 దినములు నిలిచాను. చాలా అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా తన హృదయాన్ని మనకి తెలియజేస్తాడు. మీరు బైబిల్ దేనికోసం చదువుతున్నారు? బైబిల్ దేనికోసం చదువుతున్నారమ్మా మీరందరూ? ఆశీర్వాదం పొందుకోవడం కోసమా? శక్తి పొందుకోవడం కోసమా? మీరు మాట్లాడవచ్చు. మంచి జీవితాన్ని జీవించడం కోసమా? దేనికోసం మీరు బైబిల్ చదువుతున్నారు? పోనీ దేనికోసం బైబిల్ చదవాలి? మంచి జీవితం జీవించడం కోసం. చాలా వందనాలు. అమ్మ, మీరు దేనికోసం మనం బైబిల్ చదవాలి? లోకాన్ ఎవరు ఇది చెప్పారు, నాకు అర్థం కాలేదు. దేనికోసం మనం బైబిల్ చదవాలి? పాస్టర్ గారు నేను చాలాసార్లు కలుస్తూ ఉంటాను. చాలాసార్లు నాకు చెప్తాను, మన చర్చిలో ఉన్న విశ్వాసాలు అందరూ చాలా ఉద్యోగంగా చాలా ఆత్మీయంగా ఉంటారు పాస్టర్ గారు అని చెప్పారు. మరి మీరేమో తప్పు ఆన్సర్ ఒకవేళ చెప్పాల్సి వస్తుందేమని మాట్లాడలేదు కదా మీరు? నాకు అర్థమైంది. చెప్పండి అమ్మా. లోకాన్ని పాపాన్ని జయించడం కోసం. ఇంకా దేనికోసం మనం బైబిల్ చదవాలి? దేవుని ప్రేమ తెలుసుకోవడానికి. ఓకే, చాలా సంతోషం. అయితే చూడండి, మీకు ఎవరైనా సరే ఒక ఉత్తరాన్ని పంపించారనుకోండి. ఒక ఉత్తరాన్ని పంపించినట్లయితే ఆ ఉత్తరము ఒక ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఒక బర్త్డే ఫంక్షన్ సంబంధించి మీకు లెటరో లేకపోతే కార్డు పంపించారు, ఇన్విటేషన్ పంపించారు. ఆ యొక్క ఇన్విటేషన్లో ఏముంటుందంటే, పలానా రోజు పలానా తారీఖు మరి పలానా ఫంక్షన్ హాల్ దగ్గర బర్త్డే ఉంది, దయచేసి మీ కుటుంబం అంతా కూడా కలిసి రండి అనే ఒక ఆహ్వానం అనేది ఆ ఉత్తరము. అంటే ప్రతి ఒక్క ఉత్తరంలో కూడా ఏదో ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని ఉత్తరం అనేది కలిగి ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఇంకా లేకపోతే కొన్నిసార్లు ఏదన్నా అర్జెంటుగా రావాల్సి ఉంది, ఎవరైనా మనకి బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి బాగలేకపోయినట్లయితే మీరు దయచేసి 2 రోజుల్లో త్వరగా రండి అని చెప్పావు. అవునా కాదండి? ఉత్తరాలు ఎప్పుడైనా రాశారా? మీరు రాశారా? అక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి మాకు ఉత్తరాలు అసలు తెలియదండి అన్నట్టుగా చూస్తున్నారు నా వైపు. వాస్తవానికి ఇక్కడ ఉన్న ఈ యవనస్తుల కంటే మీకే బాగా తెలుసు ఉత్తరాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉత్తరాలు అన్నీ కూడా తగ్గిపోయినాయి. మన వాట్సాప్లోనో ఈమెయిల్లోనో ఇలా జరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతున్న కొలది కదండి. అయితే ఈరోజు నేను చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, దేవుడు ఈ బైబిల్ ఏదైతే మనకిచ్చాడో, ఈ బైబిల్ ఏంటంటే దేవుడు మానవులందరికీ కూడా రాసిన ఒక పెద్ద ఉత్తరం.
ఈ బైబిల్ ఏంటండి? దేవుడు మనందరికీ కూడా రాసిన ఒక పెద్ద ఉత్తరం ఈ బైబిల్. ఈ ఉత్తరాన్ని మనం ఎందుకు చదవాలి అంటే, ఆ ఉత్తరం రాసిన ఆయనకు హృదయం ఏంటో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దీన్ని చదవాలి. ఎందుకంటే ఈ లోకంలో కనిపించే ప్రతిదీ కూడా, భౌతికంగా కనిపించే ప్రతిదీ కూడా దేని ద్వారా జరుగుతుంది అంటే, లోపల కనిపించని హృదయంలో వచ్చే ప్రేరేపణ ద్వారా, హృదయంలో వచ్చే ఆలోచనల ద్వారా, నిర్ణయాల ద్వారా జరుగుతూ ఉంది. చూడండి, ఈరోజు చక్కగా ఒక మంచి మీటింగ్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. మనం చూసినప్పుడు ఇక్కడ పోడియం ఏర్పాటు చేసి ఉంది, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం, లేకపోతే సౌండ్ సిస్టము, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం అనేది ఈ విధంగా జరగకంటే ముందు ఇలా ఉపవాస కోడికలు లేకపోతే ఉద్యోగ కోడికలు జరగాలి అన్నది మొదటిగా ఎక్కడొచ్చింది అంటే హృదయంలో కలిగింది. మొదటిగా తలంపు ఎక్కడ కలిగింది? హృదయంలో కలిగింది. దేవుడు దావి సేవకులకి, కుటుంబానికి ఇచ్చిన ఆలోచన బట్టి సంఘంలో అందరితో ఇక్కడ కలిసి ఆలోచించి, మన సంఘం ఈ రోజుల్లో ఆత్మీయంగా ఈ నూతన సంవత్సరంలో ఉజ్జీవింపబడాలి, దేవుడి ద్వారా బలపరచబడాలి అనే ఆలోచన ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. ఆ హృదయంలో పుట్టిన ఆలోచన ఈరోజు కార్యరూపం దాల్చింది. మీకు అర్థమైంది కదా? అదేవిధంగా ఈ బైబిల్ అనేది ఏంటంటే దేవుడు మానవాళ్ళందరి కోసం రాసిన ఒక పెద్ద ఉత్తరం. ఈ ఉత్తరము కూడా ఎలా అయితే ప్రతి ఉత్తరానికి ఒక ముఖ్యమైన, ఒక ప్రాముఖ్యమైన ఆహ్వానం ఎలా అయితే ఉంటుందో, ఈ ఉత్తరానికి కూడా అలాంటి ఆహ్వానం ఉంది. అయితే ఈరోజు సమస్య ఏంటంటే, ప్రజల దగ్గర ఉత్తరం ఉంది, ప్రజల దగ్గర దేవుడు రాసిన ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది, కానీ దీన్ని చదవడానికి వాళ్ళకి సమయము లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రంథాన్ని సరిగ్గా చదవకపోవడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు ఏదైతే చదివారో, వాళ్ళకి ఏదైతే అర్థమైందో అదే దేవుడు హృదయం అనుకుంటున్నారు. చూడండి, ఉత్తరంలో ఎవరైనా సరే పలానా రోజు ఈ ఫంక్షన్కి మీరు రండి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కానీ మీరు లెటర్ చదివారు, ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? పలానా మన బంధువులు పంపించారు. ఓకే, ఏముంది లెటర్లో? ఏదో పుట్టినరోజు గురించి, ఇంకేముంది, అంతే. కానీ ఆ పుట్టినరోజు గురించి మీకు ఆహ్వానం ఇచ్చినప్పుడు అందులో చాలా స్పష్టంగా ఏ తారీఖు రావాలి, తర్వాత ఎక్కడికి రావాలి, ఏ సమయానికి రావాలి, ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. అవునా కాదా? ఈ బైబిల్లో కూడా మనం చూస్తే దేవుడు ఆయన ఏదైతే మనకి తెలియజేయాలనుకుంటున్నాడో ఆయన హృదయాన్ని దేవుడు స్పష్టంగా బైబిల్లో తెలియజేశాడు. అయితే సమస్య ఏంటంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని నమ్ముతున్న వాళ్ళు దేవుడు తెలియజేసిన హృదయాన్ని వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే ఒకటే కారణం, ఈ బైబిల్ చదవరు. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవరు. చదివినా కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనలతో బైబిల్ చదవడం ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో దేవుడు హృదయాన్ని ప్రజలు ఎవరూ కలుసుకోవట్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. తర్వాత మీ త్రోవలు, 8వ వచనం చూడండి, యెషయా గ్రంథం 55:8, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? చెప్పాలి, కుర్చీల్లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు, మన మార్గం వేరు, దేవుడి మార్గం వేరు. ఏం చేయాలి చెప్పండి?
ఏం చేయాలండి? మన తలంపులు దేవుడి తలంపులు వేరు. అయితే ఏం చేద్దాం? మన మార్గము దేవుడి మార్గం వేరు. అయితే ఏం చేద్దాం? పోనీ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉండాలి, ప్రార్థన చేయాలి. ఓకే, చాలా సంతోషం. ఇంకా దేవుని మార్గంలో నడవాలి. చాలా చక్కగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? దేవుని తలంపులు, అదే ఆయన ఆలోచన తలంపులు మనం ఏం చేయాలంటే, ఏది చేయాలా మనం, లేకపోతే ఓకే, ఆయన ఆలోచన తలంపులు మనం చేయాలంటున్నారు. ఓకే, చాలా సంతోషం. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా రైట్ ఆన్సర్ ఇస్తే నేను వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఇస్తాను. ఓకే, కాబట్టి అమ్మా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చేయాలి చెప్పండి అమ్మా. బైబిల్ చదవాలి. ఓకే, ఇందాక బైబిల్ చదవడానికి మొదలుపెట్టాం కాబట్టి ఓకే, ఎనీహౌ అది కూడా కరెక్ట్ ఆన్సరే, చాలా బాగా చెప్పారు. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ. అయితే మీరు అందరూ చెప్పింది అంతా కొంచెం దగ్గరగా ఉంది, కానీ ఇక్కడే బైబిల్ ఆన్సర్ ఉంది ఏం చేయాలో. ఓకే, మనం చూద్దాం. చూడండి 7వ వచనం చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలి పడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చాలండి. దేవుడు వాస్తవానికి ఏంటంటే ఆన్సర్ ముందు చెప్పేశాడు. 7వ వచనంలో ఆన్సర్ చెప్పేశాడు. ఆన్సర్ ముందు చెప్పేసేసి అసలు దాని తర్వాత ప్రశ్న 8, 9 వచనాలు చెప్పాడు. ఏంటంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, మన మార్గములు వేరు, దేవుని మార్గములు వేరు. అయితే ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, మీ తలంపుల్ని మానవలేను. మీ తలంపులు ఏం చేయాలంట? మానవలేను. అంటే ఇంకో మాటలో సింపుల్గా చెప్పాలంటే మన తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పక్కన పెట్టాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మన తలంపులను మానవలను. తర్వాత మన మార్గాలను ఏం చేయాలి? విడువవలెను. అందరూ చెప్పాలి, మన మార్గాలను ఏం చేయాలండి? విడువవలెను. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన రహస్యం ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి. ఈరోజు మనం ఏదైతే వాక్యాన్ని ధ్యానించబోతున్నామో ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఫస్ట్ పునాది, ఇప్పుడు మనము ఎంత పెద్ద ఇల్లు కట్టినప్పటికీ కూడా ఇంటికి ఏది ప్రాముఖ్యం అండి? పునాది అనేది ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ఈ పునాది అనేది ఏంటంటే దేవుడి వాక్యము మన ఆలోచనలు, దేవుని వాక్యము మన మార్గాలు రెండు వేరుగా ఉన్నప్పుడు మన తలంపుల్ని పక్కన పెట్టినప్పుడు దేవుని ఆలోచనలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని మార్గం మన మార్గము వేరుగా ఉన్నప్పుడు మన మార్గాన్ని ఏం చేయాలంట? మన మార్గాన్ని పడవేసినప్పుడు. దుష్టులు తమ తలంపులను మానవలను, భక్తులు తమ మార్గమును విడువవలెను. పడేసినప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఆయన మార్గాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎలా ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబం జీవితంలో ఆయన తన మార్గాన్ని ఎలా వారిలో స్థాపించాడు అన్నదాన్ని మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎలా దేవుడు తన హృదయాన్ని స్థాపించాడో మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో కూడా అదే విధంగా దేవుని హృదయాన్ని మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఎంతమందికి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉందండి? ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంది? ఓకే, థ్యాంక్ యూ. పరలోక రాజ్యానికి వెళ్తానని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది అండి? ఒకసారి చేసి చూపించండి. నాకు తెలిసి నేను అడిగిన ప్రశ్న వినపడలేదు అనుకోండి మీ ఎవరికి కూడా. పరలోక రాజ్యానికి వెళ్తానని ఇప్పుడు వచ్చినా సరే, మరణాతన అర్థం ఏంటంటే ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని. ఎవరైనా సరే ఇప్పుడు మరణాత ఇప్పుడు వచ్చినా సరే, ప్రభువైన యేసు నువ్వు త్వరగా రమ్ము, ఇప్పుడు వచ్చినా సరే పరలోక రాజ్యానికి వెళ్తానని విశ్వాసం ఉన్నవాళ్ళు.
చాలా సంతోషం కాదు, చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. చూడండి, దేవుడు ఈ మాట చెప్పి మనం ముందుకెళ్దాం. దేవుడు రాసిన ఈ పెద్ద ఉత్తరంలో ఉన్న ప్రాముఖ్యమైన ఆహ్వానం ఏంటంటే, బర్త్డేకో లేకపోతే ఇంకో దానికో అయితే ఆ లెటర్లో ఎలా అయితే ఉంటుందో, ఈ పెద్ద పుస్తకంలో, ఈ పెద్ద ఉత్తరంలో దేవుడు దేనికి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు అంటే ఆ పరలోకానికి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఉత్తరం రాసినప్పుడు మనం స్టార్టింగ్ ఎలా అయితే, ఎలా ఉన్నారు అందరూ, ఊర్లో ఉన్నారు బాగున్నారా, కుటుంబంలో అందరూ బాగున్నారా అని చెప్తూ ఎలా అయితే స్టార్టింగ్లో రాస్తామో, చివరిలో టమాటాలతో టాటాలు, గుర్తుకొచ్చిందా లెటర్లో ఏంటండి, బెండకాయలతో బాయ్ బాయ్. పర్లేదు, బాగా కనెక్ట్ అయిపోతున్నారు మీరు. ఓకే, సో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు కూడా ఈ ఉత్తరంలో రాయించినప్పుడు ఆది కాండంలో సృష్టి ఎలా వచ్చిందో రాయించాడు. దాని తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము ఇశ్రాయేలు చరిత్ర దేవుడు రాయించాడు. అలా కొన్ని విషయాలు రాయించాడు ఆరంభంలో. తర్వాత చివరిలో కూడా కొంత ముగింపు, అసలు ఈ ప్రపంచం అంతా ఎలా ఎండ్ అయిపోబోతుంది, ఎలా అంతం రాబోతుంది, ఈ యొక్క సూర్యుడు చంద్రుడు ఎలా లయమైపోతారు, ఈ విషయాలు కూడా దేవుడు రాయించాడు. అయితే మధ్యలో మాత్రం ప్రాముఖ్యమైన ఆహ్వానం ఒకటి ఉందండి. ఆ ఆహ్వానం ఏంటంటే ఆ పరలోక రాజ్యానికి నువ్వు రావాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలన్నది దేవుడిచ్చే ప్రాముఖ్యమైన ఆహ్వానం. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క మాటలు మన జీవితంలో పొందుకోవాలి అంటే మొదటిగా దేవుని యొక్క మాటల పట్ల మన హృదయంలో విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు నేను ఒక కుటుంబంలో దేవుడు ఎలా ఆ విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు, ఎలా ఆయన మార్గాన్ని స్థిరపరుస్తున్నాడు, ఎలా వాళ్ళ ఆలోచనలు తీసేసి యేసు యొక్క ఆలోచనలు ఎలా పెడుతున్నాడు అనేది మనం చూద్దాం. మనం జాగ్రత్తగా కనుక ఆ కుటుంబం ద్వారా మన యొక్క హృదయాన్ని చూసుకున్నట్లయితే దేవుడు వాళ్ళ కోసమే దేవుడైతే పని చేశాడో ఇక్కడున్న మనందరి కోసం కూడా పేరు పేరున పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనం ప్రతిదాన్ని కూడా దేని ద్వారా చూస్తామండి? దేవుడు మనకిచ్చిన కళ్ళ ద్వారా చూస్తాం. మరి మన కళ్ళతో అన్నిటిని చూడగలుగుతామా? దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు కాబట్టి అన్నిటిని చూడగలుగుతామా? ఏమండి, దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు కూడా అన్నీ చూడగలుగుతామా? మరి కళ్ళతో కాబట్టి దేంతో చూస్తాం చెప్పండి? మరి దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు కదా, మనం చూడగలుగుతామా చూడలేమా? వినబట్టలేదు. చూడగలుగుతాం. అన్నిటినీ చూడగలుగుతామా, కొన్నిటిని చూడగలుగుతామా? అసలు మన కళ్ళతో చూస్తున్నామా లేకపోతే ఏమండి మన కళ్ళతో అన్నీ చూడగలుగుతామంటారా చూడలేమంటారా? హల్లెలూయా. దేవుడు మన కళ్ళని ఎలా తయారు చేశాడు అంటే, మన కళ్ళని ఎలా తయారు చేశాడు, ఉదాహరణకి లైట్లన్నీ ఆపేసామనుకోండి, మీరు కళ్ళు తెరిచే ఉంటారు, కానీ పాస్టర్ గారు ఎవరు కనిపించరు, మీకు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపించరు. ఎందుకు? అంతా చీకటిగా ఉంది. మరి కళ్ళు తెరిచిన సరే కనిపించాలి కదా మీకు, అవునా కదా? ఇప్పుడు మన కళ్ళతో అన్నీ చూడగలుగుతున్నట్లయితే మనం కళ్ళు తెరిచినప్పుడు అన్నీ కనిపించాలి కదా? లేదండి. దేవుడు ఈ కళ్ళని ఎలా తయారు చేశాడు, ఎలా నిర్మించాడు అంటే, వెలుగు దేన్నైతే చూపిస్తుందో దానిని మాత్రమే మన కళ్ళు గ్రహించగలుగుతాయి. ఆ చూపించే వెలుగు లేకపోయినట్లయితే మన కళ్ళు దేనిని కూడా చూడలేవు. మనం కళ్ళు తెరిచున్నప్పటికీ చూడండి, ఒకరోజు బాగా ఫుల్ వర్షం వచ్చేస్తుంది, కరెంట్ పోయింది అనుకోండి, ఆల్రెడీ మీకు తెలుసు, మీరు కళ్ళు తెరిచినా తెరవపోయినా ఏం కనిపించదు మీకు. అక్కడ ఎక్కడో క్యాండిల్ ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో అంటే సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో కూడా మనకున్న అనుభవాలతో, మనకున్న జ్ఞానంతో, మనకు అర్థమైన దాంతో కొంతవరకు చూడగలుగుతాం. కానీ దేవుడు సిద్ధపాటు చేసిన ఆ లోకంలోకి ప్రవేశించాలి అంటే దేవుని వాక్యం అనే వెలుగు ద్వారా మాత్రమే మనం ప్రవేశించగలుగుతాం. ఆమేన్. ఆ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా మన ఆత్మీయ జీవితంలో దేన్ని చూడలేం, మన ఆత్మీయ జీవితంలో దేన్ని కూడా పొందుకోలేం. చూడండి, మార్తా, మరియా అలాగే లాజరు, ఈ కుటుంబము యేసు ప్రభుకి ఎంతో ఇష్టం, అలాగే యేసు ప్రభు అంటే వాళ్ళకి కూడా ఎంతో ఇష్టం. వీళ్ళు ఏ ఊరిలో నివసిస్తున్నారు అంటే
మరి బేతనీయులో ఒక గ్రామంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని కనుక చూస్తే 3వ వచనం చూద్దాం. అతని అక్క చెల్లెండ్రు యేసు ప్రభు దగ్గరికి ఒక కబురు పెట్టారండి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. హల్లెలూయా. యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. ఏమని కబురు పెట్టారంటే, ప్రభువా యేసు ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న లాజరు చాలా రోగంతో పడి ఉన్నాడు, నువ్వు ఎలా అయినా సరే త్వరగా రావాలి అని చెప్పి కబురు పెట్టారు. మీరు ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరారండి ఎవరో కలవడానికి. జస్ట్ ఆటో ఎక్కారు లేదా బండి మీద స్టార్ట్ అయ్యారో ఫోన్ వచ్చింది. ఏమనంటే, ఇంట్లో తమ్ముడు కాలు జారి పడిపోయి చాలా నిప్పని బాధపడుతున్నాడు, త్వరగా రండి అనగానే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారండి? నిజంగా మీరు వాళ్ళు ప్రేమిస్తున్నట్టయితే, అక్కడ విజయవాడలో కొన్ని కూరగాయలు తీసుకుని రావాలి, చూద్దాంలే, ఏం కాదు, ఏముంది, కాలు నొప్పే కదా అని అనుకుంటారా? అనుకోరు. నిజంగా మీరు ప్రేమిస్తున్నట్లయితే వెళ్తున్న వాళ్ళు కూడా వెంటనే ఆపేసేసి వెంటనే తిరిగి వచ్చి ఎవరికైతే బాగాలేదో వాళ్ళని మీరు పరామర్శిస్తారు. అవునా కాదా? మరి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుకి ఏమని కబురు పెట్టారు? 3వ వచనం చూడండి. మీరు బైబిల్ చూస్తూ ఉండండి నేను చెప్తున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఏమని కబురు పెట్టారంటే, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనందుకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. అంటే ఎవరు? వాక్యము శరీర రూపముగా ఈ లోకంలోకి రావడమే యేసుక్రీస్తు. వాక్యము శరీరధారిగా ఈ లోకంలోకి రావడమే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముతున్నాను అంటున్నట్లయితే అతను ఎవరిని నమ్మాలి అంటే వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఎవరైనా సరే యేసుప్రభు నమ్ముతున్నానంటే దేన్ని నమ్మాలండి? చెప్పాలి, దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. నేను క్రైస్తవునండి, నా దగ్గర బైబిల్ ఉందంటే మీరు వాక్యాన్ని నమ్ముతున్నట్టు కాదు, యేసుక్రీస్తు మీ దగ్గర ఉన్నట్టు కాదు. నేను బాప్తిసం తీసుకున్నానండి, పాటలు పాడతానంటే యేసుక్రీస్తు మీ దగ్గర ఉన్నట్టు కాదండి. నేను రక్షణ పొందుకున్నాను, భాషలు మాట్లాడతాను, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడ్డానంటే ఆయన మీ దగ్గర ఉన్నట్టు కాదండి. ఆయన మీ దగ్గర ఉన్నాడు, మీరు ఆయన నమ్ముతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఆయన మాటను నమ్మితే, ఆయన మాటను నమ్మితే మీరు యేసుని నమ్ముతున్నట్టు. హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు కబురు పెట్టారు, నువ్వు ప్రేమించే వ్యక్తి రోగంతో ఉన్నాడు, ప్రభువా నువ్వు త్వరగా రావాలని చెప్పి కబురు పెట్టారు. కబురు పెడితే యేసు ప్రభు అక్కడ వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. ఏమన్నాడంటే ఆయన తన దగ్గరికి మార్తా మరియలు కబురు పెట్టి పంపించారు కదా, వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పండి, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దీని వలన మహిమను పొందుకోబోతున్నాడు అనగానే ఆ ఇద్దరు కూడా, మరి ఇద్దరు వెళ్ళారో ముగ్గురు వెళ్ళారో తెలీదు, ఇద్దరు కూడా నడుచుకుంటా మరి మార్తా మరియలు ఉన్న చోటుకి వెళ్ళారు. ఉన్న చోటుకి వెళ్ళగానే వాళ్ళు అడుగుతున్నారు, యేసుప్రభు ఎక్కడా, యేసుప్రభు ఎక్కడా, ఆయన ఏడు వస్తున్నాడా చూస్తే ఆయన రావట్లేదు. మరి ఏంటి అసలు విషయం ఏంటి? ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పాడు అన్నారు. ఎవరన్నారు?
ఎవరన్నారండి ఈ మాట? యేసుప్రభు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరికైతే కబురు పెట్టి పంపించారో వాళ్ళు వచ్చి చెప్పారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, యేసు ప్రభువు మార్తా మరియల ఊరికి వచ్చాడా రాలేదా? కబురు పెట్టగానే యేసు ప్రభువు మార్తా మరియల ఊరికి వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? రాలేదన్న వాళ్ళు చేయి చూపించిన అందరూ కూడా. వెంటనే రాలేదు, తర్వాత వచ్చాడు. ఓకే, వెరీ గుడ్. యేసుప్రభు వచ్చాడు రాలేదా? ఎవరు చెప్తున్నారు? వచ్చాడండి రాలేదా? వచ్చాడా? ఎలా వచ్చాడు? ఎస్, కరెక్ట్. చూడండి, ఇంతకుముందే మీకు ముందే చెప్పాను నేను, మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదని చెప్పి ముందే చెప్పాను. ఏంటంటే దేవుణ్ణి నమ్మడం అంటే ఆయన మాటను నమ్మితే దేవుణ్ణి నమ్మినట్టు. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి నమ్మమంటే ప్రభా తండ్రి స్తోత్రం హల్లెలూయా ఆమేన్. ఇది మనం దేవుణ్ణి నమ్ముతున్నట్టు కాదు. మన హృదయంలో దేవుని మాటకు చోటు లేకపోయినట్లయితే మనము పైకి ఎన్ని ఆచారాలు చేసినప్పటికీ కూడా దేవుడు వాటి వేటిని కూడా ఆయన అంగీకరించడు. ఇక్కడ భౌతికంగా చూస్తే యేసుప్రభు రాలేదు. కానీ ఎవరు వచ్చారు అంటే ఆయన వాక్కు రూపంలో వారి దగ్గరికి వచ్చాడు. మార్తా మరియల యొక్క హృదయంలో వాళ్ళు యేసుప్రభుని ఎంతో ప్రేమిస్తున్నారు. చూడండి, 5వ వచనం కనుక మనం చూస్తే, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. తర్వాత 3వ వచనం చూస్తే, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. వీళ్ళు ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నిజంగా మనం ప్రేమించే వాళ్ళకి ఎవరికైనా బాగోలేదు అంటే మనం ఏం చేస్తామండి? వాళ్ళకి భలే జరిగిందిలే, ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్తాను అని అనుకుంటారు ఎవరైనా? మరి ఇదేం ప్రేమ? యేసుప్రభు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఏం చేయాలి? వెంటనే చెప్పాలి. వెంటనే ప్రభువా ఇదిగో లాజరు రోగంతో ఉన్నాడు అనగానే, లాజరు రోగంతో ఉన్నాడా, ఓకే నేను వస్తున్నాను, త్వరగా నన్ను పద అనుకుంటే వేసే వచ్చాడు అనుకోండి. మార్తా మరియల హృదయంలో అమ్మయ్య ప్రభువుకి మేమంటే ఎంత ప్రేమో అని అనుకునేవాళ్ళు వాళ్ళు. కానీ యేసుప్రభు రాలే. యేసుప్రభు ఆయన ఎక్కడున్నాడో అక్కడే 2 రోజులు ఆగిపోయాడు. ఈ యేసు ప్రేమ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఎవరికైనా సరే ఈ లోకంలో మనకున్న జ్ఞానం ప్రకారం, మనకున్న ఆలోచనల ప్రకారం మన వాళ్ళకి ఎవరికైనా బాగాలేదంటే మనం వెంటనే పరిగెత్తితే అది ప్రేమ. కానీ ఈయన పరిగెట్టుకోండి ఎక్కడ ఉన్నాడండి? ఆయన ఎక్కడున్నాడు అక్కడ 2 రోజులు ఆగాడు. ఎందుకు అంటే యేసు ప్రభువు మార్తా మరియల హృదయంలో వాక్యాన్ని నమ్మే విధంగా వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను నమ్మడం అంటే, యేసుని నమ్మడం అంటే, యేసును ప్రేమించడం అంటే, భౌతికంగా నేను వస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు, భౌతికంగా నేను వస్తే నువ్వు నన్ను నమ్ముతున్నట్టు కాదు. నా మాట నువ్వు నమ్మితే నువ్వు నన్ను నమ్మినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మార్తా మరియల హృదయంలో యేసుప్రభు అంటే ఎంతో ప్రేమ ఉంది. యేసుప్రభు ఎప్పుడు ఆ ఊర్లోకి వచ్చినా సరే యేసుప్రభుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ హృదయంలో ఆయన ఏ మాటనైతే చెప్పాడో ఆ మాటని వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. చూద్దాం తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 17వ వచనం చూద్దాం. 17వ వచనం, యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనేను. బేతనీ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసేడు దూరము. కనుక యూదులు అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరి ఓదార్చుటకై వారి ఎద్దుకు వచ్చి ఉండిరి. 20వ వచనం చూద్దాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. ఏంటంటే మార్తా మరియలు లాజరు కుటుంబానికి యేసయ్య అంటే ఎంతో ఇష్టం కాబట్టి, మన ఇంటికి ఎప్పుడన్నా బంధువులు వస్తున్నారనుకోండి, ఏం చేస్తాం మనం? ఓకే రానండి అని చెప్పి మనం ఇంట్లో అప్పుడే కూర్చోము. వాళ్ళు అక్కడ ఎక్కడన్నా వీధిలో దిగారు అనగానే మనం ఇక్కడి నుంచి పరుగున వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్తాం. మార్తా మరియలు కూడా అంతే. మార్తా మరియలు యేసుప్రభు వస్తున్నాడు అని అనగానే ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి వస్తారన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళు ఎదుర్కోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఒకళ్ళే వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారంటే మార్త మాత్రం వెళ్తుంది.
మరియా ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు వచ్చి ఏంటి ఉపయోగం? ఆయన అప్పుడు కబురు పెట్టాము, రాలేదు, నేను రాను, వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఎవరండి ఇలా ఆలోచిస్తుంది? మరి ఇలా ఆలోచిస్తుంది. సరే, యేసు ప్రభువుని మార్త కలిసిందండి. 21 వచనం. మార్త యేసుతో, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినకపోతే మీకేం అర్థం కాదు. 21 వచనం చూద్దాం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. చూడండి, మార్త యేసుప్రభుని కలుసుకొని ఏమంటుందంటే, ప్రభువా ఇప్పుడు వచ్చావా? నువ్వు ఒకవేళ ముందు వచ్చున్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వచ్చావు, ఏమి ఉపయోగము? ఎందుకు? ఆల్రెడీ లాజరు చనిపోయాడు. అంటే మార్త హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా అంటే ఒక ట్యాబ్లెట్ లాగా. ట్యాబ్లెట్ ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే మనిషి బ్రతుకున్నంత వరకు పనిచేస్తుంది. ట్యాబ్లెట్ ఎప్పుడు ఇంజక్షన్ ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏమైపోయాడు? లాజరు చనిపోయాడు. యేసు ప్రభు, నువ్వు ఇప్పుడు వచ్చావు. ప్రభువా, నువ్వు ఒకవేళ ముందు వచ్చున్నట్లయితే, చూడండి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, చనిపోయి ఉండేవాడు కాదు కదా ప్రభువా. ఈ మాట విన్నప్పుడు మీకు అందరికీ ఏమర్థమవుతుందండి? మార్త యేసు మాట నమ్ముతుందా, నమ్మట్లేదా? చెప్పాలి. మార్త యేసు, ఇటు పక్కన ఉన్న వాళ్ళు వింటున్నారు బాగా నేను చెప్పేది. ఇటు పక్కన ఉన్న వాళ్ళు వినట్లేదా? అక్కడ ఉన్న వాళ్ళు వింటున్నారండి కుర్చీల్లో? అందరూ వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఇంటికి వెళ్ళి వచ్చారా? ఇంటి దగ్గర స్టవ్ మీద పాలు పెట్టాను, పిల్లి ఏమైనా వస్తుందేమో, కిటికీ తలుపు వేసానో లేదో, మరి ఇంట్లో వాళ్ళు భోజనం చేశారో లేదో, అదేం ఆలోచించొద్దండి. అన్నీ బాగానే ఉండే క్షేమంగా. ఓకే, చూడండి, మార్త యేసు ప్రభువుని నమ్ముతుంది కాబట్టి, యేసు ప్రభువు మీద నమ్మకం ఉంది కాబట్టి, ఆయన ఏ మాటనైతే చెప్పాడో ఆ మాటని నమ్మింది కాబట్టి, ప్రభువా నీకు ఉన్నట్లయితే సోదరుడు చనిపోయేవాడు కాదు అని అంటుందా? నమ్ముతుంది కాబట్టి అలా అంటుందా? నమ్మట్లేదు కాబట్టి అలా అంటుందా? గట్టిగా చెప్పాలి. నమ్మట్లేదు కాబట్టి. ఎందుకంటే ఆ మాట అర్థం ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఉపయోగం ఏముంది? నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, ఇప్పుడు రావడం ద్వారా ఇప్పుడు ఏం ఉపయోగం ఉంది? ఆల్రెడీ లాజరు చనిపోయాడు. ఈ ఒక్క మాటను మీరు చదివారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే మార్త నమ్మట్లేదు అనిపిస్తుంది. కానీ తర్వాత మాటను మనం చదివితే, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. హల్లెలూయా. చూడండి, అప్పుడే చెప్పింది, నువ్వు ఇప్పుడు రావడం ద్వారా ఉపయోగం ఏం లేదు, అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని అంది. కానీ ఆ వెంటనే ఇంకో మాట అంటుంది. ఏమంటానంటే, ఇప్పుడైనా దేవుణ్ణి ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు కదా ప్రభువా. అవును అని చెప్పట్లేదు, అలా అని కాదు అని కూడా చెప్పట్లేదు. నువ్వు ఇప్పుడు రావడం వల్ల ఉపయోగం లేదు అని అనట్లే. ఒక పక్కన ఆమె హృదయంలో నమ్ముతున్నాను అనుకుంటుంది, కానీ ఇంకో పక్కన చూస్తే ఆమె హృదయంలో యేసునామే నమ్మట్లేదు. నిజంగా కనుక ఆమెకి కనుక ఇప్పుడైనా దేవుణ్ణి ఏమడిగినా దేవుడు ఇస్తాడు అని ఆమెకు తెలుసుంటే, మరి లాజరుని బ్రతికించమని అడగొచ్చు కదా. ఏమంటారు? అవునా కదా? చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయంలో ఏదైతే నమ్మట్లేదో ఆ విషయాలు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఏమనుకుంటామంటే, అమ్మ ఎలా ఉన్నారు, ఆ జీవితం అంతా ఎలా జరుగుతుంది, అంత బాగుందా కుటుంబం అంటే, అంత దేవుడు కృప పాస్టర్ గారు. అసలు దేవుడు కృప ఏంటో మనకు తెలీదు. మరి ఆత్మీయ జీవితం ఎలా ఉందమ్మా? అంత పర్వాలేదండి, అంత దేవుడి చిత్త ప్రకారం అంతా బాగానే జరుగుతుంది. అసలు దేవుడి చిత్తం ఏంటో మనకు తెలీదు. చూడండి, మార్త హృదయాన్ని కనుక మనం చూస్తే, మార్త హృదయం ఏంటంటే ఒక పక్కన ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడు రావడం ద్వారా ఉపయోగం ఏముంది ప్రభువా అని ఒక పక్కన అపనమ్మకం ఉంది. ఇంకో పక్కన చూస్తే ఇంకో పక్కన ఏమంటుందంటే, ఇప్పుడు దేవుని ఏమడిగినా దేవుడు నాకు ఇస్తాడని తెలుసు అంటుంది. ఏంటి తెలుసా అండి? ఇది కేవలం నోరు మాత్రమే విశ్వాసం, హృదయంలో విశ్వాసం
లేదు. మనం చాలాసార్లు వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాల్లో కూడా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే కేవలం నోటితో కొన్ని మాటలు చెప్పేలా చేస్తూ ఉంటాడు. మన హృదయంలో దేవుని నమ్మనివ్వకుండా చేస్తూ ఉంటాడు. ఇది చాలా భయంకరమైన ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితం చాలా ప్రమాదకరమైన ఆత్మీయ జీవితం. యేసుప్రభు అన్నాడు ఆమెతో, చూడండి 23వ వచనం చూడండి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని చెప్పగా, ఆమెతో చెప్పగా, 24 చదవండి. మార్త ఆమెతో ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, ఇప్పుడైనా దేవుడిని ఏమడిగినా సరే దేవుడు ఇస్తాడు నాకు తెలుసు ప్రభువా అని అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు కదా, ఏమన్నాడంటే నీ సహోదరుడు మరలా లెగుస్తాడు అనగానే ఆమె అంటుంది, ఏమంటుందంటే అవును, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. మార్త మాటలు మనం వింటూ ఉంటుంటే చాలా ఆత్మీయమైన మాటలు మాట్లాడుతుంది. పునరుద్ధానము, అంత్యదినము. ఏమండి, మార్త హృదయాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీ సహోదరులు లెగుస్తాడు మార్త అంటా ఉంటుంటే ఆమె అంటుంది, ప్రభువా అంత్యదినాన్న నువ్వు వస్తావు చూసావా, అంత్యదినము పునరుద్ధానం ఉంటుంది చూసావా, అప్పుడు లెగుస్తాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లెగుస్తాడని ఆమె నమ్ముతుందా? నమ్మట్లే. కేవలము ఒక పక్కన ఆమె అన్ని ఆత్మీయమైన విషయాలు మాట్లాడుతున్నట్టుగా ఉంది. నాకు తెలుసు ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసు, భక్తి జీవితం అంటే ఏంటో తెలుసు, దేవుడి దృష్టిలో నేను ఎలా అంగీకరించబడాలో తెలుసు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు ఆత్మీయ జీవితం వాళ్ళకి తెలుసు అన్న భ్రమలో ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని వాళ్ళు నమ్మట్లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం ఒకసారి ఆలోచిద్దాం. మార్త ఆత్మీయ జీవితం ఏంటి తెలుసా అండి? మార్త అన్ని కూడా నాకు తెలుసు అనుకుంటుంది, నేను నమ్ముతున్నాను అనుకుంటుంది. అందుకే యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే మార్తలో ఉన్న అపనమ్మిక హృదయాన్ని ఏం చేస్తున్నాడు, పూర్తిగా బయటికి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. మార్తలో ఉన్న అపనమ్మిక హృదయం, ఏదైతే నమ్మలేని హృదయం ఉందో ఆ హృదయాన్ని బయట తీసుకొస్తా ఉన్నాడు. బయట తీసుకొస్తూ అన్నాడు కదా, ఆ పునరుద్ధానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడిని ఎన్నడిగిన చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యేసుప్రభు అన్నాడు, పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడికి చనిపోడు, చనిపోయినా సరే వాడు తిరిగి లెగుస్తాడు అన్నాడు. ఆయన ఈ మాట అంతా చెప్పి, అమ్మా మార్తా ఈ మాట నమ్ముతున్నావా నువ్వు అన్నాడు. ఆమె ఏం చెప్పిందో చూడండి. 27వ వచనం చూడండి. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. యేసుప్రభు వారు అడిగింది ఏంటంటే, ఈ మాట నమ్ముతున్నావు ఏంటంటే పునరుద్ధానం జీవం నేనే, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నడికి చనిపోడు, చనిపోయిన సరే వాడు బ్రతుకుతాడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ఆమె ఏం చెప్పాలండి సిస్టర్? ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరితో చెప్పాలి? యేసుతో. ఓకే, నమ్ముతున్నానో లేకపోతే నమ్మట్లేదని చెప్పాలి కదా. ఆమె ఏమంటాను తెలుసా? అవును ప్రభువా. ఎప్పుడు అసలు నో అనదు. యేసు ప్రభు మాటకి ఎప్పుడు కాదనదు. మీకు అర్థమవుతుంది కదండి. మనం కూడా చాలాసార్లు వాక్యం వినేటప్పుడు ఆమేనంటే ఆమేన్ అంటాం, కానీ హృదయంలోకి ఏది వెళ్ళదు. చూడండి, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను. యేసుప్రభు ఏమో చనిపోయినా సరే తిరిగి లెగుస్తాడన్న మాట నమ్ముతున్నావని అడుగుతున్నాడు ఆయన. కానీ ఈమెమంటుందంటే అవును ప్రభువా, అవును, నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను అంటుంది.
ఏంటి ఆత్మీయ జీవితంలో సమస్య అని కనుక ఆలోచిస్తే, యేసు ప్రభు చెప్తున్న మాటల్ని వినే హృదయం అనేది లేదు ఆమెకి. ఎందుకు అంటే ఆమె అనుకుంటుంది, నేను బాగా యేసు ప్రభుని నమ్ముతున్నాను అనుకుంటుంది. ఆమె అనుకుంటుంది, నేను బాగా దేవుణ్ణి నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అంటుంది. కానీ ప్రతి మాటలు కూడా మనం చూస్తే యేసు ప్రభు మాట, ఒక్క మాట కూడా ఆమె హృదయంలోకి వెళ్ళట్లేదు. ఇలా సంభాషణ జరుగుతూ ఉంది. ఈ లోపల కొద్దిమంది, యేసుప్రభు వచ్చాడు, రా రా మరియా, లోపల నుంచి రా, బాగోదసలే అనగానే మొత్తం మీద మరియం బయటకు వచ్చింది. మళ్ళీ మరియ బయటకు వచ్చి మళ్ళీ మార్త ఎలా మొదలుపెట్టిందో మళ్ళీ ఈమె కూడా మొదలుపెట్టింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు ప్రభువా. ఈ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, యూదులందరూ కూడా ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో ఆ మాటల గురించి వాళ్ళకి తెలియకపోవడం ద్వారా యేసు ప్రభు వాళ్ళని చూసి ఏం చేశాడంటే, చూడండి 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచి 33 చదువుదాం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి తిరని అడగగా, వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. అమ్మ, ఎందుకు యేసు కన్నీళ్లు విడిచాడు చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడండి? ఎస్, యేసుప్రభు ఎందుకు కన్నీళ్ళు విడిచాడు అంటే, లాజరు చనిపోయినందుకు కాదు. ఇంతలా ఇప్పుడు నేను ఇతను లేపుతాను, నీ సోదరుడు ఇప్పుడు లెగుస్తాడు, పునరుద్ధానము జీవం నేనే అని అంటున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన్ని నమ్మట్లేదు. ఈరోజు వాక్యాన్ని వింటున్న సోదరులారు, ఒకసారి మన దేవుడి ముందు ఆలోచిద్దాం. దేవుడి మాటను మనం నమ్ముతున్నామా, లేకపోతే ఏవైతే మనం పైన ఆత్మీయ జీవితం అనుకుంటున్నామో, పైన భక్తి జీవితం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం ఆచరిస్తూ దేవుడిని నమ్ముతున్నాం అనుకుంటున్నామా? ఒకవేళ మన హృదయంలో దేవుని మాటకు గనక చోటు లేకపోయినట్లయితే చాలా ఒక భయంకరమైన సమస్య ఉందండి. ఆ సమస్య ఏంటంటే, చూడండి 39వ వచనం, అందరూ కూడా కలిసి చదువుదామండి. 39-40 వచనాలు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చాలండి, ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. యేసు అన్నాడు, ఆ గుహ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గుహ దగ్గర రాయి తీద్దామని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పగానే మార్త ఆ గుహకి అడ్డంగా నిలబడిపోయింది. అడ్డంగా నిలబడిపోయి అంటుంది కదా, ఏమంటుందంటే, ప్రభువా, ఇప్పుడు చూడాలనుకోవడం ఏంటి, ఇదేదో నువ్వు ముందు వస్తే బాగుండేది, చనిపోయి 4 రోజులైంది, పూర్తిగా వాసన వచ్చేస్తూ ఉంటుంది ప్రభువా, వద్దు ప్రభువా. ఆయన ఏం చెప్పాడండి? ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? లాజరు చనిపోయాడు అన్నప్పుడు కబురు పెట్టించిన మాట ఏంటంటే, ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని కుమారుడు దీనివల్ల మహిమను పొందుకుంటాడు. దేవుని కుమారుడు మహిమను పొందుకుంటాడు ఈ పని ద్వారా. ఆయన మహిమ పరచబడడానికి దేవుడి కార్యం జరిగిస్తూ ఉంటే ఆ పనికి ఎవరు అడ్డుపడుతున్నారు అంటే, ఎవరు అడ్డుపడుతున్నారండి? మార్త అడ్డుపడుతుంది. హల్లెలూయా. ఎవరు అడ్డుపడుతున్నారు? మార్త అడ్డుపడుతుంది. ఎందుకు తెలుసా? మార్త తను అనుకుంటుంది, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అనుకుంటుంది. తను అనుకుంటుంది, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. తను అనుకుంటుంది, నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది అనుకుంటుంది. కానీ నేరుగా యేసు ప్రభు మాటలను కూడా ఆమె అంగీకరించలేని స్థితిలో ఉంది. ఆ సమయంలో 40వ వచనం యేసు ప్రభు అంటున్నాడు. 40వ వచనం చూడండి. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. మార్త, ప్రభువా, ఆ రాయి తీసేయొద్దు, ఆ గుహ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, చనిపోయి 4 రోజులు అయింది, చాలా వాసన వచ్చేస్తుంది ప్రభువా అని యేసుప్రభు ఏమో లేపడానికి వెళ్తున్నాడు. ఎందుకు? ఆయన ఏం చెప్పాడు? ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని కుమారుడు దీనివల్ల మహిమను పొందుకుంటాడని చెప్పాడు. ఆయన చేయాలనుకున్న కార్యాన్ని ఆయన చేయడానికి వెళ్తూ ఉంటుంటే ఎవరు అడ్డుపడిపోతున్నారండి?
మార్త అడ్డుపడిపోతుంది. ఈరోజు ఒకసారి గమనించాలండి, నీ ఆత్మీయ జీవితంలో దేవుని కార్యాన్ని అడ్డుకునేది ఎవరు అంటే నువ్వే. దేవుని కార్యాన్ని అడ్డుకునేది ఎవరు అంటే మనమే. మన ఆత్మీయ జీవితంలో దేవుడి పనిని అడ్డుకునేది ఎవరు అంటే మనమే. మన ఆలోచనలు, మన అనుభవాలు, మన మార్గాలు. అందుకే దేవుని ముందు మన తలంపులు ఒకసారి పడేసినట్లయితే, వాస్తవానికి బయటికి చూసినప్పుడు ఆ సమాధి ముందు ఒక రాయి పెట్టున్నట్టుంది, కానీ ఎక్కడుందంటే ఆ రాయి మార్త హృదయంలో ఉంది. మార్త హృదయంలో ఆ అడ్డురాయి అనేది ఉంది. అందుకే యేసు ప్రభువు ఆ రాయి తీసివేయండి అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా? ఆ సమయంలో మార్త గుర్తొచ్చింది, ప్రభు ముందే చెప్పాడు, ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని కుమారుడు దీనివల్ల మహిమను పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం ఒకసారి ఆలోచిద్దాం, మన హృదయంలో ఆయన మాటకు చోటు ఉందా లేదా? ఆయన ఏదైతే మాటను చెప్తున్నాడో ఆ మాటను నువ్వు నమ్మగలుగుతున్నావా లేదా అన్నది ఒకసారి మనం దేవుడి ముందు ఆలోచన. ఎందుకంటే ఈరోజు చాలామంది వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఏమనుకుంటున్నారంటే, దేవుడు చెప్పేది నమ్ముతున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని మాటకు వాళ్ళ హృదయంలో చోటు లేదు. దేవుడు ఏదైతే మాటను చెప్తున్నాడో ఆ మాటను వాళ్ళు నమ్మట్లేదు, కాబట్టి వాళ్ళ హృదయంలో దేవుని పనికి వాళ్ళు అడ్డముగా ఉండడం జరుగుతుంది. యేసుప్రభు ఎప్పుడైతే ఆ రాయిని తొలగించినప్పుడు వాళ్ళు ఆ అడ్డు రాయిని తొలగించారు. ఆ సమయంలో మార్త హృదయము అంతా కూడా మారిపోయింది. మార్త హృదయంలో గ్రహించింది, నేను యేసుని నమ్మట్లేదు. మార్త ఏం తెలుసుకుందండి? నేను యేసుని నమ్మట్లేదు. అందుకే యేసుప్రభు నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నీతో చెప్పలేదా అన్న తర్వాత ఇంకా మార్త మాట్లాడడానికి ఏమీ లేదండి. ఇంకా మళ్ళీ మార్త మాట్లాడినట్టుగా ఉందా? ఇక్కడ ఏమన్నా ఉందా? ఏం లేదు. ఎప్పుడైతే ఆ రాయి తొలగిపోయిందో వెంటనే దేవుని కార్యం అక్కడ జరిగింది. ఈరోజు మన హృదయంలో కూడా సాతానుడు దేవుని మాటను పొందుకోనికోకుండా, నాకు తెలుసు ఆత్మీయ జీవితం అంటే ఏంటో, భక్తి జీవితం అంటే ఏంటో తెలుసు, నేను జీవించేది బాగానే ఉంది, నా విశ్వాస జీవితం బాగానే ఉంది, దేవుడు చూసినప్పుడు మనిషిలో ఎటువంటి మంచి అనేది లేదండి. ఈరోజు చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నేను ఆత్మీయ జీవితాన్ని బాగా జీవిస్తున్నాను, దేవుడి కోసం నేను అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను అనుకుంటూ ప్రజలు వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క వాక్యపు స్టాండర్డ్ అంటే ఆ ప్రామాణికంలో ఆ కొలతతో చూడట్లేదు. దేవుని యొక్క వాక్యపు కొలతతో నీ ఆత్మీయ జీవితాన్ని చూసినట్లయితే ఈరోజు మనలో చెప్పుకోవడానికంటూ మన దగ్గర ఏది కూడా లేదండి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరైతే వాళ్ళ ఆత్మీయ జీవితంలో నేనేదో చేయగలుగుతున్నాను అని అనుకుంటున్నారో వాళ్ళతో ఆయన మాట చెప్తున్నాడు. ఒకసారి మత్తయి సువార్త మనం తెరుద్దాం, 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూద్దాం, 13వ వచనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరంట. ఏంటి, ఎందుకు యేసుప్రభు వాళ్ళని మీద అంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు యేసుప్రభు వాళ్ళతోటి అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే, చూడండి మనకి 25వ వచనం ఒకటి చదువుదాం. 25, 27 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని, అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము, ముందు వాటి లోపల శుద్ధి చేయుము. హల్లెలూయా. ఈ మాట ఏంటో తెలుసా అండి? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడంటే,
మీరు గిన్నెను కడుగుతున్నారు కానీ ఎక్కడ కడుగుతున్నారంటే పైన కడుగుతున్నారు, కానీ లోపడంతా దేంతో నిండిపోయిందంటే మురికి నిండిపోయింది. ఏమండి, మీరు చికెన్ కూర వండారు ఈరోజు. చికెన్ కూర వండిన తర్వాత చక్కగా అందరూ కూర వేసుకున్నారు, కూర అంతా అయిపోయింది. తర్వాత రోజు మీరు ఏం చేస్తారండి, గిన్నె పైన కడిగేస్తారా? పైన కడిగేసి మళ్ళీ రెండో రోజు రేపు పొద్దున్న కోడిగుడ్డు కూర అందులో వండుతారండి. ఏం జరుగుద్ది? అదేమన్నా కొత్త టేస్ట్ వస్తుంది అంటారా? లేదు, అలా జరగదు. దేవుడు దేన్ని చూస్తున్నాడు తెలుసా అండి? మనం వేసుకుని తెల్ల బట్టలు చూడట్లేదండి దేవుడు. మనం ఏదైతే దేవుడితో ప్రభా 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 స్తోత్రం స్తోత్రం, ఇది కూడా దేవుడు వినట్లేదు. దేవుడు దేన్ని చూస్తున్నాడంటే నీ హృదయంలో ఉన్న మురికిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన హృదయంలో ఉన్న మురికిని చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళ సమస్య ఏంటంటే వీళ్ళు పైకి ఎంతో మంచిగా కనిపిస్తూ ఉన్నారు, పైకి ఎంతో భక్తి చేస్తున్నట్టుగా, పైకి ఎంతో ఆత్మీయంగా కనిపిస్తున్నారు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, మీరు పైకి సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, కానీ లోపల మాత్రం మీరు ఎవరు అంటే ఆ కుళ్ళిపోయిన ఎముకలు వాసనతో ఉన్నారు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు కదా, ఏమంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అటువంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళని కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వరు. మీరు బైబిల్లో చూసినట్లయితే ఎవరు యేసయ్య కృపను పొందుకున్నారో తెలుసా అండి? ఎవరు దేవుడిచ్చే నీతిని పొందుకున్నారో తెలుసా? ఎవరు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకున్నారంటే సుంకరే అయిన జక్కయ్య పొందుకున్నాడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ కృపను పొందుకుంది, సమరయ స్త్రీ కృపను పొందుకుంది. హల్లెలూయా. 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తి కృపను పొందుకున్నాడు. ఎవరైతే అవును ప్రభువా నా హృదయం నిజంగా మురికిది, నేను పైన ఎంత మంచిగా ఎన్నో కప్పడానికి ప్రయత్నిస్తున్నా, నిజంగా నాలో ఏ మంచి కూడా లేదు. ఈరోజు నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. అదేంటంటే ఎవరు నిజమైన ఆత్మీయ జీవితాన్ని జీవించగలుగుతారు అంటే, ఎవరు దేవుడు అంగీకరించి ఆత్మీయ జీవితాన్ని జీవించగలుగుతారంటే ఎవరైతే నా ఆత్మీయ జీవితంలో నేను ఓడిపోతున్నానని గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా అండి? ప్రతి సంఘంలోనూ, ప్రతి మీటింగ్లోనూ, ప్రతి బోధలో కూడా ప్రజలు ఎలా ఆత్మీయ జీవితంలో విజయాన్ని పొందుకోవాలో కొన్ని టిప్స్ చెప్తా ఉన్నారు. ఎలా విజయం పొందుకోవాలో, ఎలా అభివృద్ధి పొందుకోవాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న ఆత్మీయ జీవితం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది తెలుసా అండి? పేతురు చేపలు పట్టడంలో ఓడిపోయిన రోజున యేసు మాటలు అతని హృదయంలోకి వెళ్ళాయి. హల్లెలూయా. యేసు మాట అతని ఆత్మీయ జీవితాన్ని ఆరంభించింది. అబ్రహాం ఆత్మీయ జీవితంలో అబ్రహాం ఎప్పుడైతే తను ప్రయాసపడి ఇష్మాయేల్ కానీ ఎప్పుడైతే ఓడిపోయాడో ఆ రోజు వాగ్దాన కుమారుడైన ఇస్సాకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోయిన వాళ్ళ మనం విషయాన్ని గుర్తించకపోతే, మనం ఏమీ చేయలేని వాళ్ళు మనం గుర్తించకపోతే, ఎందుకు యోహాను సువార్త 11వ అధ్యాయము అంత డీటెయిల్గా ఒక్కొక్క మాట ఎందుకు అన్ని విషయాలు రాయించింది తెలుసా అండి? ఎందుకు తెలుసా? మార్తమ్మ అనుకుంటుంది అంత విశ్వాసం ఉందో నాకు అనుకుంటుంది. మార్త అనుకుంటుంది నా హృదయంలో నేను ఇంతగా దేవుడిని నమ్ముతున్నాను అనుకుంటుంది. అందుకే దేవుడు ఏం చేశారంటే ఇంతగా నమ్ముతున్నాను అనుకుంది కదా, దేవుడు మొత్తం ఇంతగా చివరిదాకా ఖాళీ చేయాల్సి వచ్చింది. అది ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావంటే నమ్ముతున్నా ప్రభా, నువ్వు దేవుని కుమారుడు క్రీస్తువి, లోకాన్ని రావాల్సిన నమ్ముతున్నాను. ఇప్పుడు నీ సహోదరులు లెగుస్తాడని నమ్ముతున్నావు అంటే అవును, పునరుద్ధానము, జీవము, అంత్యదినం లెగుస్తాడని నమ్ముతున్నాను. మార్త హృదయాన్ని యేసయ్య చూపించాలనుకుంటున్నాడు. మార్త నువ్వు నన్ను నమ్మట్లేదు. పోనీ తీరా చివరికి సరే ఆయన ఎక్కడి నుంచారో సమాధిలోకి వెళ్దాం అని అనగానే ఏం చేస్తుందండి మార్త ఏం చేస్తుంది? ప్రభు వద్దుదేవా, వద్దు చనిపోయి 4 రోజులు అయింది, వాసన కొట్టేస్తారు, వద్దు ప్రభు అంటే ఏంటి? ఎలా అయినా చూద్దామని వచ్చాడు యేసు ప్రభు? లేదండి. మార్త హృదయంలో ఉన్న ప్రతి చిన్న దేవుడు నమ్ముతున్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకునే ప్రతి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే బయటికి తీసుకొస్తున్నాడు.
ఎందుకంటే దేవుడు కేవలం మార్త హృదయంలో దేన్ని స్థాపించాలనుకుంటున్నాడంటే ఆయన మాటను స్థాపించాలనుకుంటున్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితం కూడా దేవుని నమ్మడం అంటే దేవుని మాటను మనం నమ్మడం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మానవంలో ఎటువంటి మంచి లేదు, మనిషి హృదయంలో ఎటువంటి మంచి లేదు. కానీ మంచి లేకపోయినా సరే మంచి అవుతుంది, మంచి వస్తుంది అనుకుంటూ ఒకవేళ పై పైన మంచితనాన్ని కలిగి ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయండి? మన నీతి క్రియలన్నీ దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. మన నీతి క్రియలే దేవుడి దృష్టికి మురికి గుడ్డల వల్లే ఉన్నట్లయితే మనం దేవుడి ముందు నిలబడడానికి మనకి ఇంకా ఏ ఆధారము కూడా లేదు. అందుకే కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి దేవుడు మొదటిగా మనం ఎలా చేయలేని వాళ్ళము చూపిస్తున్నాడు. మనం చేయలేని వాళ్ళమని తెలుసుకున్న రోజున ఆయన మన కోసం ఎలా చేస్తాడో మనకి తెలియజేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఒక జగ్గు నిండా నీళ్ళు పట్టుకుని వచ్చారు. ఇక్కడేమో అందరికీ పాస్టర్ గారు ద్రాక్ష రసం జ్యూస్ ఇస్తున్నారు. పాస్టర్ గారు నాకు కూడా కావాలండి అని వచ్చారు. పాస్టర్ గారి దగ్గర ద్రాక్ష రసం ఉంది, గ్రేప్ జ్యూస్ ఉంది, మీకు కూడా పొందుకోవాలని ఉంది. కానీ మీరు పట్టుకొచ్చిన జగ్గులో ఏమున్నాయి? ఫుల్గా నీళ్ళు ఉన్నట్లయితే మీకు ఒకవేళ ద్రాక్షారసం పోసినా సరే అది ఏమవుతుందండి? వృధా అయిపోతాయి. ఏం జరగాలి? ఈ ప్రశస్తమైనది మీరు పొందుకోవాలంటే ఆల్రెడీ మీరు ఏదైతే నింపుకొని వచ్చారో అది ఏం చేయాలి? ఖాళీ చేయబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు ఇక్కడున్న మనందరి హృదయాలు ఖాళీ చేయాలనుకుంటున్నాడు. మార్త హృదయాన్ని యేసే ఖాళీ చేశాడు. ఏమన్నాడంటే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా? కాబట్టి దేవుని యొక్క మాటను మన హృదయంలో మనం పొందుకొని, నిజంగా దేవా నేను ఏమి చేయలేని వ్యక్తిని, నా వాళ్ళు ఏమీ కాదు, నేను ఆత్మీయ జీవితం బాగానే జీవిస్తున్నాను అనుకున్నాను, కానీ నీ మాటకి చోటు లేదు. కాబట్టి నీ మాటను నమ్మే ఆత్మీయ జీవితం నాకు అనుగ్రహించు. నీ మాట ముందు నా మార్గాన్ని, నా తలంపులు పడేసుకుని నీ ముందు ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి కృప చూపించు అని కనుక ఈరోజు మనం అడిగినట్లయితే, ఏ దేవుడైతే మార్త హృదయంలో విశ్వాసాన్ని స్థిరపరిచాడో ఆ దేవుడు ఇక్కడ ఉన్న మనందరి హృదయాల్లో కూడా విశ్వాసాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా అండి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి మార్త ఎలా అయితే తన హృదయాన్ని చూసుకుందో దేవుని యొక్క మాటల ద్వారా, మన హృదయాన్ని కూడా ఈరోజు చదువుకున్న వాక్యము, ఈరోజు ధ్యానించిన వాక్యం ద్వారా మన హృదయాన్ని చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపించాలనుకున్న ఆత్మీయ జీవితాన్ని మన అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రేపు రాత్రి మనం ధ్యానిద్దాం ఆయన ఇవ్వాలనుకున్న ఆత్మీయ జీవితం ఏంటో. ఓకే, తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక్కసారి దేవుని సందులో, ప్రభువా నిజంగా మార్తలాగా నేను కూడా అనుకుంటున్నాను నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది, నేను బాగానే దేవుణ్ణి నమ్ముతున్నాను అనుకుంటున్నాను, కానీ నిజంగా దేవుణ్ణి నమ్మడం అంటే నీ మాటను నమ్మడం తండ్రి. మార్త ఎలా అయితే నమ్ముతున్నాను అనుకుంటూ నీ మాటలు నమ్మలేకపోతాను, నేను కూడా అలా ఉన్నానని ఒక్క నిమిషం దేవుడి సందులో మనం ప్రార్థన చేద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, అందరూ కూడా మన నోరులు తెరిచి దేవుడి సందులో మనం ప్రార్థన చేద్దాం. దేవా నిజంగా నీ మాటను నమ్మడానికి సహాయం చేయండి తండ్రి. మార్త వల్ల నేను ఎంతో విశ్వాసంతో ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ప్రభువా నిజంగా నాలో ఏ మంచి లేదు నువ్వు అంటున్నావు, కానీ ఈరోజు నేను మంచిగా ఉన్నాను అనుకున్నట్లయితే నిజంగా నీ మాటకి నా హృదయం ఎంతో దూరంగా ఉన్నట్టు ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా నీ ఘనమైన నామమునకు ఎంతో వందనాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు నువ్వు దైవ సేవకులకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ కూడుకులను ఏర్పాటు చేయడానికి కృపను ఇచ్చావు తండ్రి. ఈరోజు వాక్యం మేము చూస్తాం, నిజంగా నీ హృదయం మేము తెలుసుకోపోయినట్లయితే, నీ మాటను మేము నమ్మకపోయినట్లయితే, మేము పైపైన ఆత్మీయ జీవితాన్ని ఎంత జీవించినప్పటికీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. ప్రభువా మార్త ఎలా అయితే తన హృదయాన్ని నీ మాటల ద్వారా చూసుకోగలిగిందో, మా హృదయంలో కూడా మేము నీ మాటలు నమ్మలేకపోతున్నాం అన్న విషయాన్ని గుర్తించడానికి సహాయం చేయండి. విన్న మాటలు ప్రభువా ప్రతి వారి హృదయంలో ఒక అక్షయ బీజం వలె నాటబడ్డానికి మీరు కృప చూపిస్తారని ప్రభువా మహిమగంత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యాన్ని ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.